సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి సందడి చేశారు. అయితే బాలకృష్ణ మాత్రం హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక హరికృష్ణ వారసులుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులందరూ ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా హరికృష్ణ మరణించడంతో హరికృష్ణ పిల్లలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ను బాలకృష్ణ దూరం పెట్టారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్య కారణాలకు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కి ఆహ్వానం అందటం లేదు. ఇలా వీరిద్దరిని నందమూరి ఫ్యామిలీ ప్రతిసారి దూరం పెడుతూనే వచ్చారు. అయితే తాజాగా మరొకసారి ఈ కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. త్వరలోనే బాలయ్య తన కెరియర్ పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ఈయనకు ఘనంగా సత్కారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. అయితే ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందిన నందమూరి వారసులు అయినటువంటి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్కి మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇలా ఈ కార్యక్రమానికి కూడా నందమూరి ఫ్యామిలీ వీరిద్దరిని దూరం పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ నందమూరి కుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ను దూరం పెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్కడా స్పందించలేదు. ఈ విషయంపై బాలయ్యను ప్రశ్నించగా ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కుటుంబం మధ్య ఎప్పటికప్పుడు విభేదాలు బయటపడుతూ వచ్చాయి.